శ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ. జై శ్రీరామ్. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషినః. ప్రతి జీవి శరీరం ఒక రథం. మనకు కఠోపనిషత్తు భగవద్గీత శరీరాన్ని రథంగా ఆత్మను రథుకునిగా వర్ణిస్తూ ఉన్నాయి కదా. దీనిని బట్టి రథోత్సవం కేవలం ఒక ఉత్సవం కాదని, అది ఒక సంకేతార్థ ప్రతిపాదిక విశేషోత్సవమని తెలుస్తూ ఉన్నది కదా. ప్రతి శరీరము కూడా ఒక రథమే. రథం జడం, అలాగే శరీరం కూడా జడమే. జడమైన శరీరంలో చేతన స్వరూపమైన ప్రాణం ఉన్నది. అది శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది. అదే రధికుడు. ఇచ్చట రధికుడు ఆత్మ. ఈ ఆత్మ అంతఃకరణాధిష్టాన చైతన్యం మరియు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలను కలిపి అంతఃకరణం అంటారు కదా. కరణం అనగా పనిముట్టు. పనిముట్టు జడమైనది, పనిచేసేవాని ఇచ్ఛను అనుసరించి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ అంతఃకరణాన్ని పనిముట్టుగా గలవాడు పరమాత్మ, అతడే రధికుడు. బుద్ధి పరమాత్మ చేతిలో పనిముట్టు, అది సారథి. అంతఃకరణంలోని నాలుగింటిలో బుద్ధికి మాత్రమే నిశ్చయాత్మక జ్ఞానం ఉన్నది అని తెలుస్తూ ఉన్నది కదా. ఆ కారణం చేతనే మిగిలిన మనస్సు, చిత్తము, అహంకారాలను వదిలి పరమాత్మ బుద్ధిని సారథిగా చేసుకున్నాడు. మనస్సు చంచలమైనది, అంటే కళ్ళెం అన్నమాట. మనస్సులోని సంశయాత్మకతను పోగొట్టేది బుద్ధి. సారథి మనస్సు నియంత్రిస్తూ ఉంటాడు. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలు నిరంతరం వాటి విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ఇంద్రియ విశేషాలు రథం నడిచే బాటలు. విషయాకర్షితాలైనటువంటి ఇంద్రియాలు ఊర్ధ్వముఖంగా వెళ్ళవు, పరమాత్మునికి దూరంగా పరుగులు తీస్తూ ఉంటాయి. హృదయాంతర్వర్తి అయినటువంటి పరమాత్మతో రమించక దృశ్యమాన జగత్తులోని విషయాలతో రమించే ఇంద్రియాలు వాటికి అధిష్టానమైన మనస్సుకు ఆవేదనను మిగులుస్తాయి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ విష ప్రయుక్తాలే అని తెలియజేస్తూ ఉన్నాయి. రథం రధికుణ్ణి చూడవుంటుంది. రధికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ బాటల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియ మనోయుక్తమైన ఆత్మ విషయాలకు భోక్తగా ఉంటుంది. అయితే ముండకోపనిషత్తు ప్రకారం ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు అంటవు. ఆత్మ కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్యః పిప్పిలం స్వాద్యత్యనస్నన్ అన్యః అభిషాఖత్ సీతి. దేహేంద్రియ మనోబుద్ధులతో కల్పిత దాదాప్య సంబంధం కలిగిన ఆత్మభోక్త. దానికి సాక్షిగా ఉపహితమైనటువంటి పరమాత్మకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండవు. స్థావర రూపుడైనటువంటి ఉపహితంగా ఉన్న శ్రీమద్ వెంకటేశ్వర పరబ్రహ్మం రథాదివాహన సేవలకు భోక్త కాదు. జంగమ స్వరూపమైనటువంటి ఉత్సవమూర్తి మలయప్ప వెంకటేశ్వరుడు కొండ మీద ఏ విధంగా అయితే రథోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాటు చేసినటువంటి
ఆ ప్రక్రియలతోటి ఎంతో వైభవంగా రమిస్తూ ఉంటాడో ఆ తీరుగనే ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి రథోత్సవంలో కూడా నేడు చక్కగా ఆ వైభవాన్నంతా కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్నమాచార్యుల వారు ఏ పరమాత్మని గురించి వర్ణిస్తూ ఉన్నారో ఆ పరమాత్మ వెంకట అనేటటువంటి ముద్రను అక్కడ జోడించడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రీరామచంద్రుని గురించి తన సంకీర్తన రాసినట్లయితే వెంకటరామ అనేటటువంటి పదప్రయోగంతో, శ్రీకృష్ణునిపై సంకీర్తనగా రాసినట్లయితే రచించినట్లయితే వెంకటకృష్ణ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారి గురించి సంకీర్తన ఉన్నట్లయితే వెంకటలక్ష్మి అనేటటువంటి వెంకట అనే శబ్దం అన్నింటి యందు కూడా ప్రతి సంకీర్తనలో చివరి చరణంలో వెంకట అనేటటువంటి శబ్దం పదప్రయోగంగా ఒక ముద్రగా పరనామ ముద్ర అంటారనమాట. అలాంటి ముద్రతో స్వామివారికి 32,000 సంకీర్తనలు అన్నమాచార్యుల వారు రచించారు. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరాముని పైన అనేక కీర్తనలు స్వామివారు ఎలాగో ఆ జిల్లావాసులే కాబట్టి తాళ్లపాక అన్నమాచార్యుల వారికి సమీపంలోనే రాజంపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆ సమీపంలో ఉండేటటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని కూడా దర్శించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నాయి కీర్తనల ద్వారా. అంతేగాక ఎంత సుందర మనోహరుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడో చూశారా పరమాత్మ శ్రీరామచంద్రుడు కోదండరాముడై మనకు దివ్యమైనటువంటి అలంకరణతో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వాడై మనకు స్వామివారు దర్శనమిస్తూ ఉన్నాడు. చక్కగా కోదండరాముడు సీతాలక్ష్మణ సహితంగా మనకు దర్శనమిస్తూ ఈ అద్భుతమైనటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరాన్నంతా కూడా పండించేటట్లుగా పరమాత్మ మనకు దర్శనమిస్తూ చక్కగా ఈ ఎండ అనేటటువంటి అలుపే లేకుండా ఆ ఎండ యొక్క తాకిడి లేకుండా చల్లని రామచంద్రుని మూర్తి యొక్క అనుగ్రహం ఈ విధంగా మనకు గోచరిస్తూ ఉన్నది. భక్తులారా, రథోత్సవం అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. భక్తాదులను ఎంతో సందడి చేసేటటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఈ రథోత్సవాన్ని లాగడం అంటే, ఈ రథోత్సవంలో పాల్గొనడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. చక్కగా భక్తులారా, స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎంత గొప్పగా చూస్తారో వీక్షిస్తారో, ప్రపంచీకరణమైనటువంటి ఆ కళ్యాణోత్సవాన్ని ఎంత చక్కగా వీక్షించామో భక్తిపూర్వకంగా మనఃపూర్వకంగా, అదేవిధంగా మానసేంద్రియ వృత్తులన్నింటినీ కూడా చక్కగా ఒకచోట కేంద్రీకరించి రథోత్సవాన్ని నేడు ఆ విధంగా ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తాదులందరి యొక్క జన్మ ధన్యం కదా. ఎంతో పుణ్యం చేసినట్లయితేనే మనకు ఈ యొక్క ఆర్భాటపూరితమైనటువంటి వైభోగాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. కాబట్టి పరమాత్మ యొక్క దివ్య చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాలన్నీ ఎక్కడున్నాయి అంటే, ఇదిగో దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క అనుభూతికారకుడై ఉన్నటువంటి పరమాత్మ యొక్క విధి విలాసాలన్నీ కూడా మనం చూస్తూ ఉండడానికి అనుకూలంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం మనకు సహకరిస్తూ ఉన్నది కదా. కాబట్టి మనం ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉండేటటువంటి నేటి రథోత్సవాన్ని చక్కగా వీక్షించేటువంటి అవకాశాన్ని మనకు కలిగించారు. కాబట్టి మనం అంతే సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా వీక్షించాలి. ఎంతో దివ్యమైనటువంటి అదృష్ట భాగం ఏ శాతమో ఏ కాస్తో ఉంటే తప్ప మనం ఇలాంటి గొప్ప కైంకర్యాలను మనం వీక్షించలేము. చక్కగా మనం ఇప్పుడు వీక్షించాలి. అదిగో దివ్య మనోహరుడైనటువంటి పరమాత్మ చక్కగా మనందరి కోసం ఈ అద్భుతమైనటువంటి అలంకరణలతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి స్వామివారు తన భక్తుల పట్ల ఎలాంటి సేవాభావంతో ఉంటాడో, ఏ విధంగా సహాయం చేయాలని అనుకుంటూ ఉంటాడో, అలా అనుకుంటున్న ప్రతిసారి కూడా ఒక్కసారిగా తన భక్తులైనటువంటి వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే, తనను నమ్ముకున్న వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే సీతారామ సహిత సీతా లక్ష్మణ సహిత శ్రీరామచంద్రుడు ఎంత గంభీరంగా కనిపిస్తాడో, మామూలుగా ఉండే దర్శనం కంటే కూడా ఆయన రౌద్ర దర్శనం ఎలా ఉంటుందో, కోపాన్ని అప్పుగా తెచ్చుకున్నట్లుగా ఉంటుందన్నమాట. శ్రీరామచంద్రుల వారికి కోపం అనేది ఉండదు. ఆ క్రోధరహితుడైనటువంటి పరమాత్మ పొరపాటున కోపాన్ని తెచ్చుకుంటే, యుద్ధంలో తాను విల్లు చేతపడితే
దేవతలు సైతం గడగడలాడిపోతారంట. అలాంటి స్వరూపం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కోదండాన్ని ఒక్కసారి పట్టాడంటే ఎదురుగా ఉన్నటువంటి ఎలాంటి సైన్యమైనా సరే, ఎలాంటి వారు ప్రతిపక్ష రాక్షసులు ఎట్లాంటి వారైనా సరే వాళ్ళను చిందరవందర చేసి వారికి నరకాన్ని చూయించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపమే శ్రీరామచంద్రుడు. కాబట్టి తనవారైనటువంటి వారి జోలికి ఎవరైనా అవతల వ్యక్తి ఎవరైనా వచ్చినట్లయితే రామచంద్రుడు తన ఇంటి బాధ్యతగా, తన సొంత బాధ్యతగా స్వీకరిస్తాడు వారి యొక్క బాగోగుల గురించి. అందుకనే గీతాచార్యుడు అంటూ ఉన్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నిరంతరము భగవంతుని యొక్క సేవలో స్మరిస్తూ తరిస్తూ ఉంటారో అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటే అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. అంటే ఎప్పుడూ కూడా తన భక్తులకు కాదు, ఇక్కడ తన భక్తుల యొక్క బాగోగులు అంటే తనకు సంబంధించినటువంటి వారందరి బాగోగులు అని అర్థం. ఆ వ్యక్తి ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తునికి సంబంధించినటువంటి బాగోగులన్నీ కూడా తన మీద బాధ్యత ఉంటాయి అని అర్థం ఇక్కడ. అంతేగాని స్మరణ చేసేవాడికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉన్నదని కాదు. కాబట్టి అలాంటి పరమాత్మ శ్రీరామచంద్రుడు. అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం ఇప్పుడు సభక్తిపూర్వకంగా మనం వీక్షిస్తున్నాం. ఎంతో చక్కగా తీర్చిదిద్దినటువంటి ఆ రథాన్ని మనం చూస్తూ ఉంటే అలనాటి త్రేతాయుగపు రామచంద్రుని యొక్క వైభవాన్ని మనం చూస్తూ ఉన్నట్లుగా ఉన్నది. సాక్షాత్తు రామచంద్రున్నే మనం పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా ఆకాశాన్నంటేటట్లుగా ఆ కొనాగ్రభాగం, రథానికి ఉండేటటువంటి కొనాగ్రభాగం ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. ఎంత చక్కగా సుందర నయన మనోహరంగా రథాన్ని అలంకరించారో చూస్తూ ఉన్నాం కదా. ఆ రథం కదులుతూ ఉన్నటువంటి తీరును చూస్తూ ఉంటే త్యాగరాజస్వామి వారు అంటారు, సామజవర గమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. సామజవర గమన, గజము వంటి నడక కలిగినటువంటి వాడు ఏ విధంగా మందగమనంతో కదులుతూ ఉంటాడో ఆ విధమైనటువంటి గమనంతో నడుస్తూ వస్తూ ఉన్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నది. చూస్తూ ఉన్నారా భక్తులారా? చక్కగా స్వామి యొక్క అలంకరణ ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నదో చూశారా? ఆ ముత్యాలతో కూడినటువంటి అలంకరణ, కెంపు, రత్నము, పగడము వంటి దివ్యమైనటువంటి మణిహారములతో కూడినటువంటి అలంకరణ. స్వామివారు దివ్య మనోహరుడై దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఈ వైనాన్ని మనం చూస్తూ ఉంటే చక్కగా స్వామివారి యొక్క అనన్య సామాన్యమైనటువంటి భక్తి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా భక్తుల యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క అనుభూతికారకమైనటువంటి సమూహం ఎప్పుడు కూడా సామూహిక భక్తి అనేటటువంటిది గొప్పగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది మనందరికి కూడా. కాబట్టి అలాంటి వాడు ఒక్కసారిగా భక్తులను రక్షించడానికి పూనుకుంటే ఎలా ఉంటుంది అని అంటే సాక్షాత్తు గోపరాజు చెబుతూ ఉన్నాడు, భండన భీముడు ఆర్తజన బాంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడను చున్గడ కట్టి భేరిక ఢాండడ ఢాండడ ఢాండ నినదంబుల జాండము నిత్తమత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. భండన భీముడు ఆర్తజన బాంధవుడు జ్వలబాణ తూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ అని చెబుతూ రెండవ సాటి దైవమిక లేడనుచున్ ఆ విషయాన్ని నేను ఆ వేదండమునెక్కి చాటదన్ స్వామి అని తెలియజేస్తూ ఉన్నాడు. దాశరథి కరుణాపయోనిధి అనేటటువంటి మకుటంతో కూడినటువంటి ఒక పద్యరత్నాన్ని మనం గమనించినట్లయితే స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితమైనటువంటి ఈ విన్యాసాలన్నీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.
రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. వృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు. ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు. సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము. గారిమ జనకు పాలి ఘన పారిజాతము, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము. తలప శబరి పాలి తత్వపూరహస్యము, అలరి గుహుని పాలి ఆదిమూలము. కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి. వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఎంతో సుమనోహరుడైనటువంటి పరమాత్మ, దివిలోకాలన్నిటినీ కూడా వెలిగించేటటువంటి పరమాత్మ, చక్కనైనటువంటి తన సత్వగుణాలతో లోకాలను శాసించేటటువంటి పరమాత్మ, సత్వగుణానికి ప్రభువైనటువంటి పరమాత్మ, ఎన్నో గుణాలన్నిటినీ కూడా తన గుణాలుగా భావన చేసి లోక సంరక్షకుడై జీవించేటటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారే ఒక గొప్ప సారథి, లోకాలకు సారథి, మనస్సులన్నిటికీ సారథి,
లోకంలో ఉండేటటువంటి బుద్ధి అనేటటువంటి పాత్రత పోషిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి సారథి. కాబట్టి రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భక్త జనుల హృదయాలలో తాత్విక బీజాలను విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామి రథాన్ని దర్శించిన వారికి జన్మ జరా దుఃఖ రహితమైనటువంటి మోక్షం లభిస్తుంది. రథస్థం కేవశం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనే ప్రమాణం ఉంది కదా. సారథి మనోరథాన్ని బట్టి నడిచేదే రథం. ప్రాణుల శరీరాలన్నీ రథాలే. ఆత్మ రథి, బుద్ధి సారథి. ఈ విశ్వమంతా రథాల ఊరేగింపే. భూచర రథాలు, జలచర రథాలు, ఖేచర రథాలు, మనోగోచర రథాలు, పాతాళలోక రథాలు, అంతరిక్షంలో సాగే రథాలు. ఓహో, ఈ విశ్వం మొత్తం కూడా ఒక రథయాత్రయే. అనేక రకాలుగా మనం గోచరిస్తే రథయాత్ర యొక్క దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ గమనం ఎటుగా నడుస్తూ ఉన్నది, దేనికి సంకేతంగా ఉన్నది అని మనం ఒక్కసారిగా గమనిస్తూ ఉండాలి. ఒక ప్రాణిని పడగొడితే ఒక భగవంతుని రథాన్ని ధ్వంసం చేసినట్లే ప్రకృతిలో కనిపిస్తున్నవన్నీ రథాలే. వాటన్నింటిలోని ఆత్మచైతన్యం ఊహకందనంత బరువున్న గ్రహాలు, నక్షత్రాలు, ఖగోళ గోళాలు సునాయాసంగా వాటి కక్షల్లో క్రమబద్ధంగా పరిభ్రమిస్తున్నాయంటే వాటి శాసనకర్త ఆ పరమాత్మ తప్ప ఇంకెవరు? జీవన రథం సక్రమంగా గమ్యం చేరుకోవాలంటే పదం బాగుండాలి, రథం బాగుండాలి, చక్రనేమి ఇరుసు బాగుండాలి, అలాగే లాగేటటువంటి గుర్రాలు బాగుండాలి, బుద్ధి సారథ్యం సవ్యంగా ఉండాలి. భక్తుల మనోరథాలను అధిరోహించినటువంటి నడుపుతున్నది భగవంతుడే కదా. కాబట్టి మనుష్యులందరూ కూడా రథాన్ని లాగేటటువంటి బుద్ధి అనేటటువంటి స్వరూపంగా స్వామివారే ఉన్నాడు కదా. అందుకనే జీవులలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే అని అంటూ ఉన్నాడు కదా గీతాచార్యుడు. మనం ఆ లెక్కన ఆలోచించినట్లయితే చక్కగా ప్రాణుల బుద్ధి కాబట్టి రథసారథి రథాలను నడిపేటటువంటి ప్రామాణికమైనటువంటి ఇంద్రియాలే గుర్రాలు కదా. మరి ఆ ఇంద్రియాలలో బుద్ధినేనే మనస్సునేనే అంటూ ఉన్నాడు కదా. కాబట్టి రథాన్ని లాగుతూ ఉన్నటువంటి భక్తాదులందరి యొక్క బుద్ధి పరమాత్మయే. కాబట్టి లాగుతూ ఉన్నటువంటి ఆ వ్యాపకాలన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆత్మ సౌందర్య రహస్యపూరిత సొత్తు లాంటివే. కాబట్టి పరమాత్మను ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా రథం గమనం అనేటటువంటిది మన మనస్సు ఎంత నెమ్మదిగా ఉంటుందో విషయాల పట్ల మనకు ఆత్మసాక్షాత్కారం పొందేటటువంటి అవకాశం అంత వేగంగా ఉంటుందన్నమాట. కనుకనే మనకు నెమ్మది కావాల్సినది మనస్సు. మరి ఎందుకు అది నెమ్మది అవుతూ ఉందా? నెమ్మది కావాలంటే ఏం చేయాలి అంటే పరమాత్మ ఎంతో ఔన్నత్యభరితమైనటువంటి లీలలను చక్కగా మనం దర్శించినట్లయితే, భావన చేసినట్లయితే ఎంతో చిద్విలాసభరితుడైనటువంటి పరమాత్మ మనకు ఆత్మ సౌందర్యకారకుడై మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కనుక ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగేటటువంటి ఈ వేడుకలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప విశేషం. ప్రపంచమంతా కూడా నేడు ఇటువైపుగా చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రథోత్సవం కానీ చక్కగా అన్ని రకాల బ్రహ్మోత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించడానికి వీలుగా ఒంటిమిట్ట కోదండరామాలయం సహకరిస్తుంది. ఎందుకంటే అంతటి విశాలమైనటువంటి ప్రాంగణం కావచ్చు, మాడవీధులు కావచ్చు, రాజగోపురం కావచ్చు, చక్కగా ఉత్సవ విగ్రహాలు కావచ్చు, చుట్టూ ఉండేటటువంటి ఆత్మను రంజింపజేసేటటువంటి వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్సవాలన్నిటిని కూడా ఘనంగా విస్తృతంగా నిర్వహించడానికి కావలసినటువంటి వాతావరణం అంతా అక్కడ ఉంటుంది. ఒంటిమిట్ట కోదండరాముడు కూడా అక్కడ వెలసినటువంటి పరమాత్మ ఏకశిలలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం దర్శించినట్లయితే చక్కగా మనకి రథోత్సవంలోనే మన యొక్క ఆత్మ సౌందర్యం కనిపించాలి. అంటే మనకు సహస్రార చక్రం ఏ విధంగా ఉత్తేజితం పొంది
మూలాధార చక్రంలో ఉండేటటువంటి ఆ ఉద్దీపన శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ దాటుతూ సహస్రార చక్రానికి ఏ విధంగా రంజిల్లుతూ ఉంటుందో దాన్ని మనం గమనించాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క ఉనికి మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి చైతన్య స్థితికారకుడైనటువంటి పరమాత్మ మనకు తెలుస్తూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి రధికారకుడు ఎవరు అని చూశారా? భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదేవిధంగా చక్కగా ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితుడైనటువంటి ఆత్మ చైతన్యకారక స్థితికారకుడైనటువంటి పరమాత్మవైన మనలో ఎంత ఉన్నది, ఎంత దాగి ఉన్నది అనేటటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. పరమాత్మ యొక్క ఔచిత్యం అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఉద్దీపన శక్తి దేని చేత కదులుతూ ఉన్నది, అది దేని చేత లభిస్తూ ఉన్నది అని మనం గమనించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి గమనం చేసేటటువంటి ప్రతిదీ ఎక్కడిగా వెళుతూ ఉన్నది, సర్వగమనాలకు కారణం ఏంటి, సర్వగమనాలు ఎక్కడిగా వెళ్తూ ఉన్నాయి, సర్వ శబ్దాలు వాటి యొక్క లక్ష్యాలేంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ రథోత్సవంలో ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అది ఎవరిది? దేవోత్తముని తిరుతేరు, దేవతలు గొలువగా తిరుతేరు, అప్పుడైన హరి ఎక్కేనదియో తేరు, ఇప్పుడు తిరువీధులనేగే తీరు అని అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా ఆ తిరుమాడ వీధులలో ఎట్లయితే స్వామివారు వేంచేస్తూ ఉంటారో ఇక్కడ ఒంటిమిట్ట మాడ వీధులలో సైతం అదేవిధంగా స్వామివారు చూశారా, అక్కడ విద్యుత్ దీపాలకు సంబంధించినటువంటి ఆ విద్యుత్ దీప మాపకాలన్నీ కూడా వాహకాలన్నిటినీ కూడా అక్కడ చక్కగా పక్కకు నెట్టుతూ స్వామివారి యొక్క రథం సాగుతూ ఉన్నది. స్వామివారే సకల విద్యుత్ శక్తికి కారణం కదా. మనకు విద్యుత్ కేంద్రాలు ఎన్నో ఉంటాయి. ఆ విద్యుత్ కేంద్రాలన్నింటికీ కూడా కేంద్రమైనటువంటి రామచంద్ర ప్రభువు కదా. అలాంటి రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం వీక్షించేటటువంటి ఈ శుభ సందర్భంలో చక్కగా ఆకాశానికి అంటేటట్లుగా ఉండేటటువంటి రథానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ విద్యుత్ తీగలను చక్కగా తప్పిస్తూ సహకరిస్తూ ఉన్నారు. ఆ పొడగాటి కర్రల సహాయంతో ఏమాత్రం అడ్డు లేకుండా సహకరిస్తూ ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఏర్పాట్లతో శుభలక్షణాలతో సదుపాయాలతో రథం నడిపేటట్లుగా సిబ్బంది అంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. చక్కగా అదిగో కదులుతూ ఉన్నటువంటి ఆ వైనాన్ని చూస్తూ ఉంటే పరమాత్మ ఎలాంటివాడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః ద్యుతిమాన్ శృతిమాన్ వీర్యవాన్ ఆత్మవాన్ అనేటటువంటి గుణాలన్నిటికీ కూడా నెలవైనటువంటి వాడు పరమాత్మ. అలాంటి గుణాలన్నిటినీ కలిగినటువంటి వాడు పరమాత్మ శ్రీరామచంద్రుడు. కాబట్టి సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే, అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చెలగెడు, అజేయుడు శత్రుభయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. ఆ విధంగా పరమాత్మ యొక్క దివ్య లీలలన్నిటినీ కూడా దర్శిస్తూ మనం ఈ రకమైనటువంటి వైభవోపేతపూరితమైనటువంటి లక్షణాలన్నిటినీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో ఆకాశాన్ని అంటే రకంగా ఆ గొడుగు రకరకాల విన్యాసాలతో రకరకాల రంగులతో శంకు చక్రాలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ గొడుగును మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ ఛత్రము కింద ఉన్నటువంటి బంగారు కలశాన్ని దర్శిస్తూ అదిగో
నవరత్న భరితమైనటువంటి ఎన్నో ఆభరణాలను ధరించినటువంటి పరమాత్మ ఎంతో శోభాయమానంగా మనకు రామనామధారి అయినటువంటి పరమాత్మ కోదండాన్ని పట్టినటువంటి వాడై కోదండరామ సహితంగా కోదండరామస్వామి వారి దివ్యమైనటువంటి సీతా లక్ష్మణ సహిత రామచంద్ర ప్రభువు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కోదండానికి పూంచబడినటువంటి ఆ ముత్యాల సరళి ఎంత చల్లనిదై తెల్లనిదై విరాజిల్లుతూ ఉన్నదో చూశారా? ఆ కోదండమే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఒక అభయహస్తానికి ఆ అభయహస్తాన్ని ధరించినట్లయితే కోదండం ఎట్లా ఉంటుంది? ఏ భక్తునికైతే అభయం ఇచ్చి ఉంటుందో ఆ హస్తము, అదే హస్తము కోదండం ధరించినట్లయితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది రామచంద్రుని యొక్క వైభవం. ఒక్కసారి రామచంద్రుడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే అది నెరవేర్చుకునేటందుకే తన సమస్త శక్తి సామర్థ్యాలను కూడా ఒడ్డి ప్రవర్తిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఏదైనా ఒక మాట ఇచ్చాము అంటే ఎవరికైనా ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకోవడానికి ఆ మాటను మనం జీవిత వ్యక్తీకరణ చేసుకోవడానికి ఎంతగానో సహకరించేటటువంటి దానిగా నిరూపితం చేసుకునేటటువంటి అవకాశాన్ని మనం కలిగించుకోవాలి. అది రామచంద్రుని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. జై శ్రీరామ్. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు, పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు. ఉలగిరులదిరెను కుంభిని వడకెను, ఇలా రాముడు రథమెక్కినను. ఉలగిరులదిరెను కుంభిని వడకెను, ఇలా రాముడు రథమెక్కినను. కలగే వారిధులు కంపించే జగములు, పలు విలు నమ్ములు వట్టినను.